ఇప్పుడు ఇక్కడ సీసీ రోడ్ వేస్తాం ఖచ్చితంగా ఖాళీ చేయాలని ప్రభుత్వం చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఏంది ఎక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటా ఉన్నారు? ప్రభుత్వము చెప్పేది మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని చెప్పలేదు. రోడ్డు వేస్తామని అంటే మాకు రోడ్డు వాళ్ళని ఏమైందంటే ఈ రోడ్డు వేసిరనుకో ఈ గుడిసెల లైన్ వెళ్ళిపోతాయి, కట్ అవుతాయి. ఇప్పుడు ఇళ్ళకి జాగా చేయాలంటే ఇంకో దగ్గర లేదు కాబట్టి మాకు రోడ్డు వేయద్దు అని ఆపినాం. రోడ్డు వద్దంటే కార్పొరేటర్ కూడా అన్న ఆ రోడ్ వేయద్దు, ఎందుకంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కట్టించినాక రోడ్ వేసినాక వాళ్ళు సాఫ్ట్వేర్ అయిపోయినాక మళ్ళీ వీళ్ళందరికీ పట్టించుకోరు. ఆ రోడ్ అనేది ఆపాలని చెప్పి మేము మన రవిచారి దగ్గరికి పోయినాం. రవిచారి ఏమనంటే అన్న ఇమ్మీడియట్గా ఆపేద్దాం, అది అవసరం లేదని రవిచారి కూడా స్పందించిండు. రవిచారి కూడా స్పందించి ఏం చేసిండు అంటే మాకు ప్రతిదీ కాగితం ఎక్కడికి ఎట్లా వెళ్ళాలి అన్ని తీసుకొచ్చి మాకు చెప్తే మేము పేపర్లు అన్ని తీసుకొచ్చినాం క్లియర్ ఉన్నట్టుగా. ఇది కోర్టుల కేసు ఉన్నది అది ఉన్నది అని చెప్పి కానీ కోర్టు కేసు లేదు ఏది లేదు. వీళ్ళు ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో వీళ్ళే సృష్టిస్తారు దీన్ని. ఇది కోర్టుల కేసు ఉన్నదని వీళ్ళే సృష్టిస్తారు. ఎవరికో పెట్టుకోవటోళ్ళకి అమ్మినామని చెప్తే అది కూడా ఫేకే. అది అమ్మిర్రా ఏం చేసేది మనకేమున్నది పేదవాళ్ళకి కావాలన్నప్పుడు మనకి ఇక్కడ 40 ఏళ్ళ కూడా ఉంటున్నాం. ఇక్కడ మేము ఇల్లు అమ్ముతున్నామని ఈ జాగా అమ్ముతున్నామని కూడా చెప్పలేరు. మేము అమ్మేసినామని వాళ్ళంతా వాళ్ళు చెప్పారు కానీ మాకు అమ్మింది మాకు తెలియదు ఏది తెలియదు. మాకు నోటీస్ రాలేదు ఏది రాలే. ఇక్కడికి నోటీసు రావాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు అమ్మేసినంటే తెలిసే కదా సార్, ఏది రాలేదు. ఈ అంతా ఈ ఎవరైతే ప్రభుత్వాలు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అన్న ఈసారి కంపల్సరీ నీకు ఇల్లు చేస్తున్నాను కాబట్టి ఈ రేవంత్ రెడ్డికి మనవి చేసేది ఏంటంటే కంపల్సరీ మాకు 75 ఇండ్లు ఉన్నాయి, ఈ 75 ఇండ్లు ఇక్కడనే కావాలి కట్టిమని అడుగుతున్నాం. ఇదే స్థలంలో ఇది స్థలము మాకు ఇక్కడనే ఉన్నాము, పిల్లలందరూ ఇక్కడనే పుట్టిరు ఈయనే ఉన్నాం. ఎక్కడన్నా ఊర్లలో పోయి కట్టిస్తామంటే ఏమైందంటే మాకు అక్కడ ఆధార్ కార్డులు ఇవన్నీ రేషన్ కార్డులు మాకు అక్కడ మారడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మా పేరు మీద నల్లాలు ఉన్నాయి, కరెంట్ మీటర్ ఉన్నది, మా పేరు మీద అన్ని ఉన్నాయి. ఇక్కడ ప్రతిదీ గవర్నమెంట్ నుంచి ఏదైనా స్పందించారో ప్రతిదీ చేసుకున్నాం. ఇప్పుడు ప్రజాభవన్లో ఆడ పోయినప్పుడు ఎట్టుండ్రి మీరు ఇళ్ళ గురించి దరఖాస్తులు పెట్టమన్నాడు, దరఖాస్తులు పెట్టినాం. మళ్ళీ మీకు ఎంత స్థలం ఉందో అది 20 గదాల 30 గదాలు అనేది అట్లా కూడా పట్టాలు ఇస్తున్నారు. అప్పుడు ప్రభుత్వం రాగానే స్టార్టింగ్ పట్టాలు ఇస్తామన్నారు కదా సార్, ఆ పట్టాలు అన్నీ ఇవ్వమంటున్నాం. మాకు ఇల్లు కట్టేయకుండా మాకు పట్టాలు ఇచ్చినా మేము ఎంతనో అంత కట్టుకుంటాం. అంటే మీకు ప్రభుత్వాలు ఎలక్షన్స్ టైంలో హామీ ఇచ్చారా మీకు డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా ఇస్తాము 70% హామీ ఇచ్చారు సార్. డబుల్ బెడ్రూమ్ నేను గెలిచిన తెల్లారే నేనే నిర్ణయం తీసుకోవడం చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. ఏడైతే హైదరాబాద్లో గుడిసెలు ఉన్నాయో పేదవాడే లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు కూడా మీరు ప్రతిరోజు చెప్తుండు కదా ఎక్కడున్న పేదవాడు అనేది ఉండద్దు అని అంటుండు కదా. ఇప్పుడు ఏదున్నా ఇల్లు కట్టియాలి, ఏదున్నా ఇప్పుడు సుందరవనం చేయాలంటే మూసీ నదిని సుందరవనం చేస్తా అంటుండు. కానీ మూసీ నది కంటే డేంజర్ ఉంది కదా గుడిజలు. ఈ మూసీ నది అంటే ఓకే, ఈ గుడిజలు మూసీ నది కంటే బేకారు ఉన్నాయి. ఇక్కడ చూడడానికే ఇళ్ళల్లో ఉన్నాం కానీ లోపల ఎలుకలు సుందెలుకలు పందికొక్కులు వచ్చి పిల్లలకు కొరకడం కానీ పనికి వచ్చినా కూడా నిద్ర లేకుండా ఎలుకల గురించి జాగ్రత్త తీసుకోవడం అవుతుంది పెద్దవాళ్ళు. వాన వచ్చినప్పుడు అయితే మరీ నీరలు ఉంటారు, వర్షం వచ్చినప్పుడు నీళ్ళు కారుతా ఉంటాయి అక్కడ లోపలికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి. ఆ రోజు కూడా ఏదో పిల్లల వాడకు ఇది చేసుకొని మీద తాటిపత్రులు వేసుకొని అట్లా ఉంటున్నాం. ప్రభుత్వం ఏది ఉన్నా పట్టించుకోవట్లేదు. ఈసారన్నా ఈ రేవంత్ రెడ్డికి మనవి చేసేది ఏంటంటే ఇక్కడ ఈ 75 గుడిసెలు ఉన్నాయి కాబట్టి ఈ 75 గుడిసెలు న్యాయం చేయాలని మేము మనవి చేస్తున్నాం. అంటే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లో కట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక్కడ ఓన్లీ లంబడి వాళ్ళకి ఇచ్చారు, అందులో కూడా అప్పుడు కట్టిన సందర్భంలో మీకు ఎవరికి ఇవ్వలేదు? అందులో ఎవరికి మాకు అందులో ఇక్కడ ఎవరికి ఇవ్వలేదు సార్. అక్కడ లంబడి వాసులు అనేటోళ్ళు అక్కడ కుటుంబాలు సరిపోయేటట్టున్నారో కట్టించారు. మాకు అందులో ఈ 75 గుడిసెల పోవాలంటే సరిపోదు కాబట్టి జాగా అక్కడ లేదన్నారు. అందులో ఇంకా 8 ఇండ్లు ఉన్నాయన్నారు. ఆ 8 ఇండ్లు కూడా మరి వాళ్ళు ఏం మాట్లాడుతారు ఇక్కడికి అందరు అక్కడ ఉన్న వాళ్ళే, వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే మాకు ఫస్ట్ 50 ఉండే. 50 అంటే ఇప్పుడు ఈ 20 ఏళ్ళ కింద ఆ 25 పోయి 30 ఏళ్ళ నుంచి పిల్లలు పెరిగిరి. ఇక కొడుకు కోడలు వచ్చినాక మనం ఏం చేసుకుంటాం, ఉన్న గుడిసెల్నే ఇంకా జరంతా గుడిసె చేసుకొని ఇస్తున్నాం అన్నట్టుగా. అంటే మేము కిరాయి కట్టుకొని స్తోమత లేదు కాబట్టి ఆ కొడుకు కోడలు కూడా ఒక చిన్న గుడిసె ఇస్తున్నాం. మళ్ళా అంటే వెనకట అట్లా పరదలాట వేసుకొని కాపురాలు చేసే విధానంగా ఇది మా బ్రతుకు. అంటే ఇది గుర్తిస్తలేరు. ఇప్పుడు కొడుకు కోడలు అక్కడ వండుకుంటే మేము ఇక్కడ వండుకోండి అవుతుంది. అట్లా కూడా ఇప్పుడు గుడిసె ఎమ్మెల్యే ఇప్పుడు చూసిండు లోపల ప్రతి వాళ్ళు ఇల్లు చూడండి, మీరు చూస్తే అంటారు అలా వండుకోనికి జాగ్రత్త అంటే మేము ఏదో చదువుకుంటున్నాం, మరి పైసలు లేవు కాబట్టి చదువుకుంటున్నాం. ఎట్లా వండుకుంటే ఎట్లుంటారు అని అంటారు వచ్చినప్పుడల్లా. మరి ఎట్లుంటాం అని మాకు తెలుసు కదా. అంటే ఇంత తెలంగాణ సాధించినా కూడా మళ్ళీ కూడుగుడ్డ కోసం మళ్ళీ తిప్పలు అదే జరుగుతుంది. తెలంగాణ 10 ఏళ్ళు పరిపాలన ఉన్నప్పుడు కూడా మాకు న్యాయం జరగలేదు. ఇంత కాంగ్రెస్ ఇప్పుడు మనకు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా న్యాయం జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది మళ్ళా. ఇప్పుడు 50 ఏళ్ళకు కూడా కాంగ్రెసే ఉన్నది, మధ్యలో ఒక 10 ఏళ్ళు ఇది టీఆర్ఎస్ ఉన్నది అనుకో, 9 సంవత్సరాలు ఇది అవుతుంది అనుకో. మరి 40 ఏళ్ళ కాంగ్రెస్ ఉన్నాకేలే అంటే మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కదా.
కాంగ్రెస్ హామీ ఇచ్చిన ప్రకారం మనం ఇల్లు ఇవ్వమంటున్నాం. మేము ఏం అడుగుతలేము, అలా వాస్తులు అడుగుతలే, ఏ ఆస్పరాలు అడుగుతలేము. మాకు ఉన్న స్థలాలలో ఇల్లు కావాలి, మేము ఉన్నాం ఎక్కడైతే నివసిస్తున్నామో మాకు ఇక్కడనే ఇల్లు కట్టాలని కోరుకుంటున్నాం. ఈ మీడియా ప్రకారం మీరు అందరికీ ఇది చేస్తారని మీడియాకి మనవి చేసుకుంటున్నాం.